ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో ఇద్దరి బలాఢ్యుల తలలో పగలగొట్టిన ఇద్దరు స్త్రీలు ఎవరు? ఒకటి, మొట్టమొదటిసారిగా బైబిల్లో రాయి చేత పట్టుకొని న్యాయాధిపతి తలనే పగలగొట్టిన స్త్రీని న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయములో మనము చూడవచ్చు. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున ఆయన ఆసోరులు ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగిస్తాడు. ఈ యాబీను సైన్యాధిపతి పేరు సిసెరా. ఇతడు అన్యుల ఆకుశితలో నివసిస్తాడు. సిసెరా అనే పేరుకు వ్యూహము అని అర్థం వస్తుంది. ఇతనికి 900 ఇనుపు రథములు ఉన్నాయి. అంతేకాదు 20 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టాడు. ఆ కాలమున దెబోరా అనే ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉంటుంది. ఈ దెబోరా అబీనోయాము కుమారుడైన బారాకును అతని సైన్యాన్ని తాబోరు కొండ మీదికి పిలిపిస్తుంది. ఈ సంగతి యాబీను సేనాధిపతి అయిన సిసెరాకు తెలియగా అతడు తన యొద్దనున్న 900 ఇనుపు రథములను తీసుకుని యుద్ధానికి బయలుదేరతాడు. ఆ యుద్ధములో దేవుడు సిసెరా సైన్యమును కలవరపరిచి బారాకుకు విజయము దయచేస్తాడు. యుద్ధములో తన సైన్యం ఓడిపోతుందని గమనించిన సిసెరా తనతో సమాధానముగానున్న కయీనీయుడగు ఏబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోతాడు. ఇది గమనించిన ఏబేరు భార్య అయిన యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి, నా ఏలినవాడ, నా తట్టు తిరిగి నా గుడారమునకు వెళ్ళి తలదాచుకొనమని చెబుతుంది. అప్పుడు సిసెరా యాయేలు గుడారమునకు వెళ్ళి, అలసటగా ఉన్నాను, దాహమునకిమ్మని చెప్పగా యాయేలు పాలబుడ్డిని ఇచ్చితినని దాహమును తీరుస్తుంది. ఆ పాల చేత దాహమును తీర్చుకున్న సిసెరా అలసినవాడై గాఢ నిద్రలోనికి వెళతాడు. భార్య అయిన యాయేలు గుడారపు మేకును తీసుకుని సుత్తి చేత పట్టుకొని మెల్లగా అతని దగ్గరికి వచ్చి అలసట చేత గాఢ నిద్రలోనికి వెళ్ళిన సిసెరా యొక్క కణతలలో కొట్టగా అతడు తన తల పగిలి అక్కడే చనిపోతాడు. ఇశ్రాయేలీల శత్రువుకు సిసెరాను చంపగా దేవుడు ఎబేరును భార్య అయిన యాయేలు స్త్రీలలో దీవెనొందుతుందని ఆశీర్వదిస్తాడు. చూపునకు స్త్రీ అయిన యుద్ధములో ఒక బలాఢ్యుని చంపి ఆమె పనిని పూర్తి చేసింది. ఈ దినాలలో ఉన్న క్రైస్తవ స్త్రీలు కూడా శత్రువులకు ఏమాత్రము భయపడకుండా ఏబేరు భార్య యాయేలు లాగా శత్రువులు చెడ్డ క్రియలను చంపవలసి ఉన్నది. బైబిల్ గ్రంథములో బలాఢ్యుడైన సేనాధిపతిని చంపిన మొట్టమొదటి వ్యక్తి ఈ ఏబేరు భార్య అయిన యాయేలు. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 17వ వచనం 22వ వచనంలో చూడగలుగుతున్నాం. ఇక రెండవ స్త్రీ యాయేలు తరువాత బైబిల్ గ్రంథములో శత్రువు తలను పగలగొట్టిన రెండవ స్త్రీ ఎవరనగా న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయములో మనము చూడవచ్చు. న్యాయాధిపతి గిద్యోనుకు అతని ఉపపత్ని వలన పుట్టిన అబీమెలెకు అనే కుమారుడు ఉంటాడు. అబీమెలెకు అను పేరుకు రాజునకు తండ్రి అని అర్థం వస్తుంది. గిద్యోను చనిపోయిన తర్వాత అబీమెలెకు షెకెమును ఊరికి వెళ్ళి అక్కడ తనకు బంధువులుగా ఉన్న వారిని ప్రోత్సాహపరిచి వారి సహాయము చేత గిద్యోనుకు పుట్టిన 70 మంది కుమారులైన తన సహోదరులను చంపి రాజు అవుతాడు. ఇతడు 3 సంవత్సరాలు ఏలిన తర్వాత తన సహోదరులైన 70 మందిని చంపినందుకు గాను షెకెము యజమానులకును అబీమెలెకునకును దేవుడు వైరము కలుగజేసి దురాత్మను పంపుతాడు. ఇందుకు గాను అబీమెలెకు షెకెము మీద యుద్ధము చేయడానికి రాత్రివేళ 4 గుంపులుగా వస్తాడు. ఇది తెలిసిన షెకెము యజమానులందరూ ఎల్బెరేతు గురి కోటలోనికి వెళ్ళి అక్కడ తలదాచుకుంటారు. అప్పుడు అబీమెలెకు చెట్ల కొమ్మలను నరికి ఆ కోటలను కాల్చివేయగా
1000 మంది స్త్రీ పురుషులు కాలి చచ్చిపోతారు. ఆ తర్వాత అబీమెలెకు న్యాయాధిపతులు 9వ అధ్యాయం 50వ వచనం 57వ వచనములో అబీమెలెకు చనిపోయాడని ఇశ్రాయేలు ప్రజలకు తెలియగా ఇశ్రాయేలుల ప్రజలకు ఉపశమనము కలుగుతుంది. అబీమెలెకు తన సహోదరులైన 70 మందిని చంపుట వలన దేవుడు ద్రోహఫలమును అతని మీదికే రప్పించాడు. ఆ దినాలలో అబీమెలెకును ఎవరూ చంపలేకపోగా తెబేసు పట్టణము దగ్గరికి వెళ్ళి అక్కడ గోపురము మీద తలదాచుకున్న స్త్రీ పురుషులను చంపడానికి ఆ గోపురము శిఖరము ఎక్కుతుండగా ఈ స్త్రీ తిరుగటి మీద రాయిని విసిరి చంపుతుంది. ఈమె చేసిన పని వలన చెదిరిపోయిన ఇశ్రాయేలీయులందరూ ఒక్కచోటనకు వచ్చారంటే ఈమె ధైర్య సాహసం ఎంత గొప్పదై ఉండాలో అర్థం చేసుకోవచ్చును. ఆత్మీయ జీవితములో స్త్రీలైన మౌనముగా ఉంటే షెకెము యజమానులలాగా చనిపోతారు. అది తప్పదు. ఈమెలాగా ధైర్యము ఉంటే విజయము తప్పనిసరిగా దక్కుతుంది. ఈమె పేరు మాత్రం బైబిల్ గ్రంథములో వ్రాయబడలేదు గాని ఈ పట్టణము తెబేసు అను తెలుసుకోవాలని బైబిల్ గ్రంథములో రెండవదిగా బలాఢ్యుని తలను పగలగొట్టినది ఈ తెబేసు కాపురస్తులే. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.